శ్రీకృష్ణుడికి గీతాపాఠంతో కలిగేంత సంతోషము వేదపారాయణులతోనూ దానాలతోనూ యజ్ఞతీర్థ వ్రతాదులతోనూ కలగదు. ఎవరైతే గీతను భక్తి నిండిన మనస్సుతో అధ్యయనం చేస్తారో వారు అన్ని వేదాలను, శాస్త్రాలను, పురాణాలను కూడా చదివినట్టే. యోగుల నివాస స్థానంలోనూ, సిద్ధపీఠంలోనూ, గొప్ప సభలలోనూ, యజ్ఞాలలోనూ, విష్ణు భక్తుడి సన్నిధిలోనూ గీతను చదివితే సద్గతి కలుగుతుంది. భగవద్గీతను చదవటము, వినటము అనేవి ప్రతిరోజు ఆచరించేవాడు ఆయా ఋతువులలో చేయవలసిన అశ్వమేధాది యాగాలను సదక్షిణంగా చేసిన ఫలాన్ని పొందుతాడు. ఇంకా ఇంతకన్నా ఇంకేముంది? గీతను విన్నా, గీతార్థాన్ని తెలుసుకొని చెప్పినా యజ్ఞఫలం లభిస్తుంది. భగవద్గీతను వినిపించినవాడు బ్రహ్మపదాన్ని పొందుతాడు. భగవద్గీత పుస్తకాన్ని ప్రతిరోజు సావధానంగా భక్తిభావంతో యథావిధిగా అర్చించిన వాడి పుణ్యఫలాన్ని గురించి చెబుతాను విను. వారికి సమస్త యజ్ఞాలు చేసి భూమినంతా దానం చేసిన ఫలం లభిస్తుంది, చేసినటువంటి ఫలం లభిస్తుందట. భగవద్గీతను పూజించిన వారు అన్ని తీర్థయాత్రలు చేసిన పుణ్యఫలాన్ని పొందుతారు. వారికి సమస్త దాన ఫలము లభిస్తుంది. భగవద్గీత వినిపించే ప్రదేశంలో భూత ప్రేత పిశాచాదులు ప్రవేశించలేవు. దొంగల వలన కలిగిన విపరీతమైన దుఃఖము, శత్రువుల వలన కలిగిన బాధ అన్నీ కూడా భగవద్గీత పారాయణ వలన తొలగిపోతాయి. గీతా పుస్తకము అర్చించబడుతున్నటువంటి గృహంలోకి ఏ దుష్టశక్తులు ప్రవేశించలేవు. తాపత్రయాల వల్ల కలిగే పీడ, వ్యాధుల వల్ల కలిగే భయము గీతా పూజలు జరిగే ఇంట్లో ఉండవు. గీతను పూజించినా, పఠించినా పాపాలు, శాపాలు ఉపశమిస్తాయి. వాళ్ళకి దుర్గతి కలగదు ఆ ఇంట్లో. దేహోర్ములు అనబడే పై 6 గీతా పాఠకుడిని బాధించలేవు. అంటే శరీరంలో ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా తాపత్రయాలు, అవన్నీ ఖండితంగా పీడించవు. గీతాపారాయణ వల్ల పరమేశ్వరుని యందు అచంచలమైనటువంటి భక్తి కలుగుతుంది. గీతా పుస్తకానికి, గీతాచార్యుడికి నమస్కరించిన భక్తి యోగం కలుగుతుంది. ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నప్పటికీ భగవద్గీతను అభ్యసించటంలో ప్రీతి గలవాడు ముక్తుడే అవుతున్నాడు, సుఖంగా జీవించగలుగుతున్నాడు. లోకంలో కర్మలకు తగలుకోకుండా ఉంటున్నాడు అని చెప్తున్నారు ఇక్కడ. గీతాధ్యయనం చేసేవాడు మహాపాపాది పాపాలను చేయకుండా ఉండగలుగుతున్నాడు కూడా. పూర్వం చేసిన పాపాలను కడిగి వేసుకుంటున్నాడు. అతడికి పాపస్పర్శ అనేదే ఉండదు. ఎవరు గీతాభ్యాసం చేస్తున్నారో వాళ్ళకి ముందుకు పాపం చేయరు. వాళ్ళు అంత శక్తి దాంట్లో ఉంది. అతడు తామరాకుపై నీటి బిందువులాగా లోకంలో జీవిస్తున్నాడు. అనాచారం వల్ల కలిగిన పాపము, ఆడగూడని మాటలు ఆడినందువల్ల కలిగిన పాపము, తినగూడనది తిన్న పాపము, తగలగూడదానిది తగిలిన పాపము, ఇలా తెలిసి తెలియక చేసిన సమస్త ఇంద్రియముల పాపం కూడా గీతాపాఠంతో నశిస్తుంది. గీతను చదివే వారికి దానం పుచ్చుకున్న దోషం కూడా పోతుంది. గీతను పారాయణం చేసేవారు ప్రతిగ్రహము చేసినా కూడా వారికి పాపం లేదు. రత్నాలతో నిండిన భూమినంతా దానంగా గ్రహించినా కూడా గీతాపాఠం చేసేవాడు క్షణంలో స్ఫటికంలాగా శుద్ధమవుతున్నాడు. ఏ విధమైనటువంటి దుఃఖము లేదు వాళ్లకు. అందుకని చాలామంది పూర్వంలో ఎవరైనా దానం తీసుకుంటే గీతా పారాయణం చేసేవారు. పాపం తంతపోతుంది. ఎవరి మనస్సు భగవద్గీతలో నిలిచి ఆనందిస్తూ ఉంటుందో వారే నిత్యాగ్నిహోత్రులు, వారే జపతపాది నిష్ఠావంతులు, వారే పండితులు. అటువంటి వారినే దర్శించాలి.
వారే ధనవంతులు, వారే యోగులు, వారే జ్ఞానులు. గీతను చదివేవాడే యాజ్ఞికుడు, వాడే సర్వ వేదార్థాలను తెలుసుకున్నవాడు. ఎక్కడ భగవద్గీత పుస్తకం ఉంటుందో, ఎక్కడైతే దాని నిత్య పారాయణ జరుగుతూ ఉంటుందో అదే ప్రయాగ మొదలైన సమస్త తీర్థస్థానం అయి ఉంది. గీతను చదివే వారి దేహంలో దేవతలు, ఋషులు, యోగులు, నాగదేవతలు ఎల్లప్పుడూ నివసిస్తారు. గోపాల బాలుడైన శ్రీకృష్ణుడు, నారదుడు, ధ్రువుడు, విష్ణు సేవకులు వీరందరూ కూడా గీతను చదివేవాడి శరీరంలో, వీళ్ళంతా కూడా శరీరంలో సూక్ష్మంగా ఉంటారు. గీతా విచారము, పఠన పాఠనాదుల వల్ల కష్టాలలో శీఘ్రంగా సహాయం లభిస్తుంది. కష్టాలంతా దూరం అవుతాయి. శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, ఓ పార్థ, ఎక్కడైతే భగవద్గీత ఉంటుందో అక్కడ నేను నివసిస్తూ ఉంటాను. భగవద్గీతయే నాకు గొప్ప స్థానము, ఇందులో సందేహమే లేదు. భగవద్గీత కన్నా గొప్ప నివాస స్థానం నాకు లేనే లేదు. అదే వైకుంఠం నాకు. నాదైన ఆత్మరహస్యాన్ని తెలపటంలో గీత కన్నా గొప్ప శాస్త్రము లేదు. అర్జున, ఇంకొక రహస్యాన్ని చెబుతాను విను. భగవద్గీతే నాకు పరమ గురువు. నేను గీతలోనే ఉంటాను. గీతే నా రహస్యమైనటువంటి స్థానము. ఓ పార్థ, గీతయే నాకు హృదయము. నా సారమంతా గీతలోనే ఉంది. నా జ్ఞానమంతా గీతయే. తరగని జ్ఞానము నా గీతాశాస్త్రము. నేను గీతా జ్ఞానాన్ని ఆశ్రయించి 3 లోకాలను పరిపాలిస్తూ ఉన్నాను. నన్ను తెలిపే బ్రహ్మ విద్య గీతాశాస్త్రమే అయి ఉంది. గీతలోని ఒక అక్షరాన్ని సగం పలికినా నాకు దాని ఫలాన్ని చెప్పలేను. అందుకే దానిని అర్ధమాత్ర అని పిలుస్తారు. ఇక నీకు గీతా నామాలను చెబుతాను విను. ఇవి పరమ రహస్యాలు. ఓ అర్జున, ఈ గీతా నామాలను పఠిస్తే సర్వపాపాలు నశిస్తాయి. గీత, గంగా, గాయత్రి, సీత, సత్య, సరస్వతి, పతివ్రత, బ్రహ్మవల్లి, బ్రహ్మ విద్య, త్రిసంధ్య, ముక్తిగేహిని, అర్ధమాత్ర, చిదానంద, భవగ్ని, భ్రాంతినాశిని, భయనాశిని అని వేదత్రయీ, పరా, అనంత, తత్వార్థ, జ్ఞానమంజరి అనే పేర్లు. ఇత్యేతాని జపే నిత్యం నరో నిచ్చల మానసాహ జ్ఞానసిద్ధిం లభే శీఘ్రం తదాంతే పరమం పదం. ఎంత అద్భుతంగా ఉంది ఇది. అనే ఈ పేర్లను నిశ్చలమైన మనస్సుతో చెప్పేవాడు జ్ఞానసిద్ధిని శీఘ్రంగా పొంది దేహాన్ని చాలించిన తర్వాత ముక్తిని పొందుతాడు. గీతను పూర్తిగా చదవలేని వారు అందులో సగం చదివినా కూడా గోదాన ఫలాన్ని పొందుతారు. 6 అధ్యాయాలలో 3 భాగాలుగా ఉన్న 18 అధ్యాయాల గీతను పూర్తిగా చదివినట్లయితే సోమయాగ ఫలం కలుగుతుంది. 6 అధ్యాయాలను చదివేవారు గంగా స్నాన ఫలాన్ని పొందుతారు. ప్రతిరోజు 2 అధ్యాయాలను పారాయణం చేసేవారు ఇంద్రలోకాన్ని పొంది ఒక కల్పాంతము అక్కడే నివసిస్తారు. సందేహమే లేదు. అధ్యాయంలో సగభాగం ప్రతిరోజు చదివేవాడు సూర్యలోకాన్ని పొంది 100 మన్వంతరాలు అక్కడ సుఖంగా జీవిస్తాడు. గీతలో 10 శ్లోకాలు కానీ 7, 5, 4 శ్లోకాలు కానీ లేదా 3, 2, 1 శ్లోకాలు కానీ లేదా శ్లోకంలో సగభాగం కానీ చదివేవాడు చంద్రలోకాన్ని పొంది 10,000 సంవత్సరాలు అక్కడ జీవిస్తాడు. గీతలో ఒక పాదానికి కానీ శ్లోకానికి కానీ అధ్యాయానికి కానీ అర్థాన్ని స్మరిస్తూ ఉండేవాడు దేహాంతంలో పరమపదాన్ని పొందుతాడు. పర్వదినాలలో గీతార్థాన్ని స్మరించిన, గీతా పాఠం చేసిన మహాపాపాల నుండి విముక్తుడై ముక్తిని పొందుతాడు.
గీతా పుస్తకాన్ని చేతపట్టుకొని ప్రాణాలు విడిచినవాడు వైకుంఠాన్ని పొంది మహావిష్ణువుతో ఆనందిస్తాడు. పూర్వకాలంలో అందరూ తమ సంచులలో భగవద్గీత పుస్తకాన్ని కలిగి ఉండేవారు. అందరూ వాళ్ళు పెట్టుకునేవారు పూర్వకాలంలో. ఏంటి బ్యాగు? ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశంలో ప్రతి వాడికి ఒక బ్యాగ్ ఉంటుంది, చిన్నది ఒక బ్యాగ్ ఇట్లా వేసుకో ఉంటారు. ఆ బ్యాగులో గీతా పుస్తకం ఉంటుంది. గీతను చదువుతూ అమృతత్వాన్ని పొందుతారు. మనిషి పుట్టినవాడు గీతాభ్యాసం చేసే తీరాలి. దానివల్ల ఉత్తమమైన ముక్తి లభిస్తుంది. గీత అని పలుకుతూ మరణించిన వాడు ఉత్తమ గతిని పొందుతాడు. అందుకే పిల్లలకి గీతా గీత అని పేరన్నా పెట్టుకో, పోని అట్లన్నా నువ్వు గీతా ఎక్కడున్నావు గీతా గీతా అని మరణించు, నీకు ఉత్తమ గతి పొందుతావు. శాస్త్రాలు చెప్పిన ఉత్తమ కర్మల ఫలము గీతా పాఠంతో లభిస్తుంది. గీతా పాఠకుడు నిర్దోషుడై పూర్ణత్వాన్ని పొందుతాడు. శ్రాద్ధకాలంలో పితృదేవతలను ఉద్దేశించి గీతాపాఠం చేయటం వల్ల పితృదేవతలు చాలా సంతోషిస్తారు. వారికి స్వర్గప్రాప్తి కలుగుతుంది. శ్రాద్ధకాలంలో గీతాపాఠం చేస్తే పితృదేవతలు తృప్తి చెందుతారు. శ్రాద్ధంలో గీతాపాఠం చేసిన సంతానాన్ని పితృదేవతలు బాగా ఆశీర్వదించి పితృలోకానికి వెళతారు. గోదానంతో పాటుగా గీతా పుస్తకాన్ని పండితుడికి దానం చేస్తే కృతార్థుడవుతాడు. స్వర్ణంతో పాటుగా గీతా పుస్తకాన్ని శుద్ధమైన మనస్సుతో విద్వాంసుడైన బ్రాహ్మణుడికి దానం చేస్తే పునర్జన్మ ఉండదు. కామబాధలు తొలగిపోతాయి. ఆశలు 100 గీతా పుస్తకాలను దానం చేస్తే బ్రహ్మలోకం కలుగుతుంది. దాదాపు పునర్జన్మ ఉండదు. గీతాదాన ప్రభావంతో 7 కల్పాలు విష్ణులోకంలో విష్ణువుతో ఆనందంగా జీవించవచ్చు. గీతార్థాన్ని బాగా వినిన, పుస్తకాన్ని దానం చేసిన వారి విషయంలో భగవంతుడు ఆనందించి మనోరథాలను ఈడేరుస్తాడు. చతుర్వర్ణాలలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా సరే గీతను చదవకుండా వినకుండా ఉన్నట్లయితే వాడు అమృత స్వరూపిణి అయినటువంటి గీతను చేతి నుండి జార విడుచుకొని విషాన్ని పట్టుకుంటున్నాడు. అంటే గీతామృతాన్ని తాగి మోక్షాన్ని పొంది సుఖంగా ఉండాలి. సంసార దుఃఖంలో నలిగిపోతున్న వారు గీతా జ్ఞానాన్ని వింటే అమృతం వంటి సుఖం కలుగుతుంది. హరిధామమైన వైకుంఠాన్ని వారు పొందుతారు. జనకుడు మొదలైన మహారాజులెందరూ గీతను ఆశ్రయించి సమస్త దోషాలను పోగొట్టుకున్న వారే ముక్తిని పొందారు. అన్ని జ్ఞానాల్లోకి గీతా యజ్ఞము చాలా గొప్పది. ఇది బ్రహ్మస్వరూపమైనది. దీని విషయంలో అసూయ చెందిన, గీతను నిందించిన సృష్టి అంతం వరకు నరకాన్ని అనుభవించవలసి వస్తుంది. అహంకారంతో మూఢుడై గీతార్థాన్ని తెలుసుకోలేకపోతే కుంభీపాక నరకంలో పడతాడు. భగవద్గీత పుస్తకాన్ని దొంగలించి చదివినా కూడా అది నిష్ఫలం కాదు, సుఫలాన్నే ఇస్తుంది. ఎవరైతే గీతార్థాన్ని విని కూడా ఆనందించరు, అనుభవించరు, సంతోషపడరు, మురిసిపోరు, అయ్యో ఇప్పుడు ఇంతవరకు నేను తప్పు చేశాను, ఈరోజు నుంచి నాకు గీత కావాలా అనుకోరు, వారికి లోకంలో ఏ ఫలము రాదు. వాడు విని ఆనందించకపోతే, శ్రద్ధ పుట్టకపోతే, చదవకపోతే వాడికి ఏ ఫలం రాదు. ఆ రోజు నుంచే వాళ్ళని చాలామందికి గీతా పుస్తకాన్ని చదువుతూనే వాళ్ళకు మారిపోయేవాళ్ళు వేల లక్షల కొద్ది ఉన్నారు. ఎంత వాళ్ళు పుణ్యాత్ములు. వారి కర్మలన్నీ వాళ్ళు అటువంటి వాళ్ళు వినరో, వాళ్ళకి శ్రద్ధ లేదో, ఏ కర్మలంతా చేస్తున్నారే ఆ శ్రమగానే మిగిలిపోతాయి. ఊరికే శ్రమ అంతే. గీతను వినిపించిన వారిని స్వర్ణాది దానాలతో తృప్తిపరిచి ఊరేగించాలి. ఎవరు వినిపిస్తారో గీతార్థాన్ని వాళ్ళను ఊరేగించాలి. అంటే
వాళ్ళకు ఉత్సవం చేసి బంగారు దానం చేయాలి. వారికి మంచి ఆహారాన్ని నివేదించటంతో పరమాత్మ సంతోషిస్తాడు. భగవద్గీతను నేర్పేవారిని భక్తిగా పూజించి ధన కనక వస్తు వాహనాదులతో సత్కరించాలి. అలా చేయటంతో భగవంతుడైన శ్రీహరి సంతోషిస్తాడు. భగవద్గీత యొక్క ఈ మహాత్మ్యాన్ని శ్రీకృష్ణుడు చాలా పూర్వమే చెప్పాడు. భగవద్గీతను పూర్తిగా పఠించి ఈ ఫలశ్రుతిని చదివితే ఇందులో చెప్పిన ఫలాలన్నీ కూడా లభిస్తాయి. ఈ గీతా మహాత్మ్యంతో పాటుగా ఒకవేళ చదివినట్లయితే, దినము చదివినట్లయితే, గీతా పాఠం అంతా అయిన తర్వాత చదవాలి. దీన్ని గీతా పారాయణము ఫలాలు ఇస్తుంది, ఖండితం ఫలాలు ఇస్తుంది. దీన్ని శ్రద్ధగా విన్నట్లయితే గొప్పవారికి కూడా లభించిన సద్గతి వాళ్ళకి లభిస్తుంది. గీతా మహాత్మ్యాన్ని చదివిన విన్న గొప్ప పుణ్యఫలం కలుగుతుంది. ఇష్టకామ్యార్థ సిద్ధి చేకూరుతుంది. ఇది శ్రీమద్భగవద్గీత మహాత్మ్యము అని చెప్తున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గీతా గంగా చ గాయత్రీ సీతా సత్యా సరస్వతీ బ్రహ్మ విద్యా బ్రహ్మవల్లీ త్రిసంధ్యా ముక్తిగేహిని అర్ధమాత్రా చిదానంద భవగ్ని భ్రాంతినాశిని వేదత్రయీ పరానంత తత్వార్థజ్ఞానమంజరి ఇత్యేతాని జపే నిత్యం నరో నిశ్చలమానసః జ్ఞానసిద్ధిం లభేత్ శీఘ్రం తథాంతే పరమం పదం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.